నమస్కారం అండి. అందరికీ నా తరపున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఈరోజు మన వరలక్ష్మి పూజని ఆ వరలక్ష్మీదేవి కథ ద్వారా చెప్పుకుందాము. వ్రత ప్రారంభం. ఒకరోజు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్పానంట. ఓ పార్వతి, వరలక్ష్మి కథను చెప్తాను, శ్రద్ధగా విను. మగధ దేశంలో కుండీనంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించుకునేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది. అనంతరం అత్తామామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి, నేనమ్మా వరలక్ష్మీదేవిని, నీ భక్తికి ప్రసన్నురాలినై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలను నెరవేరుస్తాను అని చెప్పింది. చారుమతి ఆనందంతో భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానం జనన్య పుణ్యమూర్త్యయే శరణ్యే త్రిగజదంధ్యే విష్ణువక్షస్థలాయే. ఓ జగన్మాత, నీ దయవలన ప్రజలు ధనధాన్య సంపన్నులై అవుతున్నారు, విద్యాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైంది అంది కలలోని. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది. చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయం గుర్తువచ్చింది. కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తామామలతోనూ ఇరుగు పొరుగు వారితోనూ చెప్పింది. అప్పటి నుండి శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది. చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానాలు పూర్తి చేసి కొత్త దుస్తులు కట్టుకొని పూజా గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోసి అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మసనే పద్మకరే సర్వలోకా పూజితే నారాయణ ప్రియా దేవి సుప్రీత భవ సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. షోడశోపచార పూజలు పూర్తి చేసి 9 సూత్రాలున్న పసుపు దారాలను ధరించారు. పలు రకాల భక్ష్యభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదర్శనలు చేశారు. ఇలా మొదటి ప్రదర్శన పూర్తి కాగానే స్త్రీలందరి కాళ్ళల్లో గల్లు గల్లు మన శబ్దం వినిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళ వైపు చూసుకున్నారు. వారి కాళ్లకు గజ్జెలున్నాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని చారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతోషించారు. రెండవ ప్రదర్శనం చేయగా వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదర్శనతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారుమతి ఇల్లు మొత్తం బంగారము, రథ, గజ, తుగల వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి. తమ చేత శాస్త్ర ప్రకారంగా వ్రతం చేయించిన బ్రహ్మణోత్తమ ముని గంధం పుష్పాలతో పూజించారు. దక్షిణ తాంబూలము 12 భక్ష్యములు వాయనం ఇచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యభోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాలలో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. దానికి భేదభావాలు ఏమీ ఉండవు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి, ఈ పూజ చేసిన ప్రతి ఒక్కరికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. అందరికీ శుభాలు కలుగుతాయని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పారు. అప్పటి నుంచి ఈ వ్రతాన్ని స్త్రీలు తమ ఐదోతనంగా తమకు మంచి జరగాలని, తమ కుటుంబం సంతోషంగా ఉండాలని వరలక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటారు. ఇక మీ అందరికీ కథ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చూశారు కదండి, మన వరలక్ష్మి కథ పూర్తయింది. నాకే కాదండి, నేను పూజ చేసింది మీ అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా మీ అందరి కోరికలు నెరవేరి ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం కూడా నా పైన ఉండాలి. సరేనండి, ఇప్పుడు పూజ అయితే పూర్తయింది. హారతి మీరు కూడా తీసుకోండి. ఇంకా మనం తర్వాత మా ముత్తైదుల తాంబూలం ఎలా ఇచ్చారో కూడా తెలుసుకుందాం. ఇచ్చానమ్మా వాయిన ఒకరినమ్మా వాహిను
తొందరగా మా బుజ్జమ్మ కోని పెళ్ళి అయిపోయి చూడు లక్ష్మి తల్లి వినాయకుడా. నేను ఇంకా తల్లి ఎలాగో చూసేస్తాను. చెప్పు బుజ్జమ్మ కోరిక నెరవేరాలి. ఉప్పాన పడాలి, మంచిగా ఉండి మూడు పిల్లలు ఒకటి అవ్వాలి. ఆ తల్లి ఆపరోడు ఒప్పుకోవాలి. అది అలా ఒప్పుకుంటేనే చేసుకోవడం. ఒప్పుకుంటారు అలా కూడా ఒప్పుకుంటాడు మంచిగా మాసంలో పెళ్ళి అవ్వాలా అల్లుడు రాగు ఆగ్రానమ్మ. కార్తీక మాసం మాఘ మాసం మంచిది. కార్తీక మాసంలో ఎప్పుడు కోరుకుంటున్నారు చూడు, దగ్గరలో కోరుకోండి. ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకుందనమ్మ వాయనం. తండ్రి లక్ష్మీదేవి తల్లి ఈ సంవత్సరం చల్లగా సెట్ అయిపోయి మంచి ఇంటికి వెళ్ళి ఇద్దరు పిల్లలు చాలమ్మా, కొడుకు కూతురు. తీసుకుందాం. ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకుంటున్నాను. దీవించరానమ్మా. మరి జీవించరా. ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయన. చెప్పు కోరిక చెప్పుకోమ్మా. ఇదే నా కోరిక. ఆ తల్లి నా మనసులో నూరేళ్ళు మంచిగా మంచి కళ్ళు రావాలి. నలబెట్టి జాబ్ ఇచ్చానమ్మ వాయినం వాయినం అమ్మ వాయన. ఇచ్చానమ్మ వాయినం అచింతలే ఇచ్చినమ్మ వాయన వస్తుంది. ఇచ్చానమ్మ వాయినం తీసుకున్నమ్మ కూతురు వాయన వాయన. మా చెల్లి తండ్రి గారి టాప్ ర్యాంక్ రావాలి, బాగా మంచిగా ఉండాలి. మా చెల్లి అంత మంచిగా జరగాలి. ఇంత మంచిదమ్మా. ఇచ్చినమ్మ వాయన. పూసుకుంటానమ్మ వాయనం. వచ్చి నాకు పెళ్ళి అయిపోవాలి. అప్పుడే చిన్నపిల్ల ఇంకా అంతసేపు పెళ్ళూసేంటి అంతసేపు. అంతే. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి, వచ్చెను తల్లి వరలక్ష్మి. వజ్రకిరీటం చూడండి, ముద్రాలహారం చూడండి, నాగభరణం చూడండి, మంగళ రూపం కనరండి.